అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు మనం వచ్చేసి జాంగియే మార్టీస్ దగ్గరికి వచ్చామండి. జాంగియే సిటీలో మార్టీస్ ప్లేస్కి వచ్చాం. ఇందులో చాలా విశేషాలు ఉంటాయంట. ట్రైబ్స్, ఇంకా కొన్ని బుద్ధుడి ఒక టెంపుల్స్, శిలాజాలు అంటే ఇదివరకు కొంతమంది డిస్ట్రాయ్ చేసినవి చాలా ఉంటాయంట లోపల. ఈరోజు మనం ఇక్కడైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియో చివరి దాకా చూడండి, స్కిప్ చేయకండి. లెట్స్ గో. సో ఇక్కడ వచ్చేసి టికెట్లు కొనుక్కోవాలన్నమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో, జనాలు కూడా ఎంతో తక్కువ అండి. అంటే ఈ టైము ట్రావెలింగ్ టైం కాదండి, అంతే. దాని మించి జనాలు తక్కువ ఉంటారు కారణంగా ఇదిగోండి 3 టికెట్లు అన్నమాట. 3 స్టాంపులు తీసుకోవాలి. ఒకటి ఏంటంటే మన ఇదే ఫారినర్లు కదా, ఫారినర్స్ ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే ఇక్కడ స్టాంపులు తీసుకోవాలి. ఇక్కడ అన్నీ ఇంతేనండి. ఈ లాంజోలోను వాటిల్లోను. ఇది చూసారా, ఇది 30 యాన్స్. ఇవి వచ్చేసి ఇదివరకు వాళ్ళ టైంలో వాడే కాయిన్స్ మాట. అంటే అలాగే చేశారు, అంటే ఆ టైంలో ఉన్న కాయిన్స్ అమ్మర్లేండి, అలా చేశారన్నమాట. సో ఈ కాయిన్స్ ఎప్పుడన్నా వస్తే ఇక్కడ గుర్తుగా తీసుకెళ్ళొచ్చు. ఇదిగోండి మీకు కనిపిస్తుంది పక్కన, ఇవి అన్నీ ఆ మంక్స్ ఇదివరకు ఉండే ప్లేసులు అన్నమాట. అంటే మంక్స్ పూజించుకునేది. ఇంకా అక్కడ వాళ్ళ సమాధి కూడా ఇక్కడే అయిపోయారండి చాలామంది. ఏంటంటే కొన్ని గృహాలు చూసారా బయట కప్పేసి ఉన్నాయి చూసారా, అది ఏమీ లేనట్టు. లోపల వచ్చేసి వాళ్ళు చనిపోయిన తర్వాత ఇక్కడే ఉంటారన్నమాట, ఇక్కడే ఉంచేస్తారు. అదిగోండి అక్కడ చూడండి ఎదురుకుండా ఒకటి మూసేసినట్టు చూడండి, అది లోపల ఉన్నారన్నమాట, డెడ్ బాడీ మాట. ఇలా ఉంటుంది ఇక్కడ వీళ్ళ కల్చర్. ఏంటంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళు వాళ్ళ బాడీని ఏంటంటే నేచర్కి అప్పచెంపేయాలి అని చెప్పేసి ఒక సిద్ధాంతాన్ని వీళ్ళు ఫాలో అవుతారండి. తావిజం కదా, వాళ్ళు ఫాలో అవుతారు. పురాతన టైంలో ఈ సంస్కృతి ఉండేది అన్నమాట. ఇక్కడ ఏంటంటే కొండల్లోంచి చెక్కి పెట్టేవారు, మౌంటైన్స్ నుంచి చెక్కి పెట్టేవారు ఇలాగా బుద్ధుడి స్టాచ్యూస్. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. లోయాంగ్లో ఎక్కువ ఫేమస్ యాక్చువల్లీ. ఇది చూసారా ఆ పక్కన ఎదురుకుండా మీకు ఒకటి స్తూపం నాకు కనిపిస్తుందో, అది కూడా సమాధేనండి. అది వచ్చేసి మెయిన్ మంక్ సమాధి మాట. అందులో వాళ్ళు అంటే మన ఋషుల టైంలో కూడా ఉంటుంది కదండి, అంటే సజీవ సమాధులు అలాగే వీళ్ళు కూడా అన్నమాట. వీళ్ళు చనిపోయే టైంకి వాళ్ళని ఎలా చేసేస్తారంట. ఇంకా ఎక్కువ చెప్పాలంటే నాకు అంత డీప్గా వెళ్ళలేరండి, ఎందుకంటే వాళ్ళ గైడ్స్ నాకు చెప్పిన మట్టుకు మాత్రమే మీకు చెప్తున్నాను అంతే. దానికి మించి నాకు తెలియదు మీకు చెప్పడం వేస్ట్ కదండి. అందుగురించి ఇవ్వండి ఇవి ఉన్నాయి చూడండి. అందులో లోపలికి వెళ్తే లోపల వాళ్ళ సమాధులు కూడా ఉంటాయి అన్నమాట. కొన్ని అయితే ఇవి లోయాంగ్లు ఎక్కువ ఉండేది మాట. ఈ సంస్కృతి కొండల్లో చెక్కి పెట్టడం కానీ ఇక్కడ కూడా ఉంది, లాంజోలో కూడా ఉంది. సో చూడండి ఒకసారి, అది టెంపుల్స్ మాట, డిఫరెంట్ టెంపుల్స్. కానీ ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క మంకు చేశాడు. అదే స్పెషాలిటీ ఇందులో వచ్చేసి ఈ టెంపుల్స్లో. దగ్గరికి వెళ్ళి ముట్టుకోకూడదంట, అంటే బుద్ధిస్టులు అయితేనే ముట్టుకోవాలంట. సో మనం అలాంటివి చేయొద్దు, ఓకే. లోపల వచ్చేసి ఒక గుడి నుంచి ఇంకో గుడికి వెళ్ళాలంటే కారు వేసుకుని వెళ్ళాలండి, అది మాత్రం పక్క. ఇదిగోండి వాళ్ళు ఫస్ట్ టైం కనుక్కున్నప్పుడు గుళ్ళు ఇలా ఉండేమాట. ఇలా ఉండే వాటిని వీళ్ళు ఇలా తయారు చేస్తారు. మీకు చూపిస్తాను చూడండి పక్కన పిక్చర్. ఎందుకంటే దీన్ని పెద్ద పిక్చర్ అని చూపించకూడదు, వాళ్ళు నాకు చెప్పింది. సో నేను ఆ గవర్నమెంట్ దగ్గర తీసుకున్న పిక్చర్ అండి అది. ఇదిగోండి ఇలా మాట, ఇలా వీళ్ళు రెన్యూవేట్ చేశారు దాన్ని. ఇలా ఉండేది, మీ ఫోటోలో చూపించినట్టు ఉండేది. ఎవరన్నా ఒకసారి చూస్తే మీరు పాజ్ చేసి చూడండి. ఇది ఎంట్రన్స్ మాట. అది కొన్ని వెనకాల ఉన్నాయి చూడండి, ఇవన్నీ కేవ్స్ మాట. ఒక్కొక్క సంబంధించి ఒక్కొక్క కేవ్. కొన్ని కేవ్స్కి అయితే దారులు లేవండి, మనం వెళ్ళలేం. ఎందుకంటే కొన్ని బాడీస్ ఆబ్వియస్గా లోపల మీకు చెప్పిందే కదండి, ఆ మంక్స్ వాళ్ళ రిమైనింగ్స్ ఉంటాయన్నమాట. సో కొన్ని మాత్రం మనం చూడడానికి వీలవుద్ది. అవి ఏంటంటే గుళ్ళు గోపురాలు మాత్రం చూడడానికి వీలవుద్ది. కొన్ని గుళ్ళోకి వెళ్ళడానికి మాత్రం వీళ్ళు ఉన్నాయి, కొన్ని గుళ్ళోకి వెళ్ళనివ్వరు, అది మాట. సో ఇది ఈ ప్లేస్లో అదిగోండి, ఆ గుడికి అయితే మనం వెళ్ళాలి, ఈ గుడికి అయితే వెళ్ళగలం. ఇంకా దీనికి మించి ఇంకా దేనికి వెళ్ళాం. మీరు చూసారా కన్నాల కింద వాళ్ళకి ఎక్కడ అంటే వాళ్ళు మెడిటేషన్ అన్నమాట. పైకి ఎక్కేస్తారు, మెడిటేషన్ చేస్తూ ఉంటారు, ఎవరో డిస్టర్బ్ చేయకూడదు, అలా ఉండాలన్నమాట. వీళ్ళు అంత పైకి ఎక్కి ఎందుకు చేసేవారంటే ఇదిగోండి ఎక్కడ చూడండి కర్రలట్టుకు రెడీగా ఉన్నారు చూడండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ గ్యాంగ్ మాట ఇదివరకు. వాళ్ళు ఏం చేసేవారంటే గుళ్ళు కనిపించినా ఏం కనిపించినా డిస్ట్రాయ్ చేసేవారు. ఆ టైంలో ఈ సంస్కృతి ఉండేది. సో వీళ్ళు ఏం చేసేవారంటే మంకులు వాళ్ళు ఏం చేసేవారంటే పైకి వెళ్ళి దాక్కుని అక్కడ ఎవరు గోళ లేకుండా చేసుకునేవారు అన్నమాట. ఎందుకంటే ఏ మెట్లు లేవు, పైకి ఎక్కడానికి వీళ్ళకి వల్ల కాదు. సో వాళ్ళు ఏం చేసేవారంటే ఇంకా వాళ్ళని వదిలేసి కింద ఉన్న గుళ్ళు మాత్రం ధ్వంసం చేశారు. సో ఇవి మాత్రం ఉండడానికి గల కారణం ఇవే. అవి ఎక్కలేక కొంతమందికి ఏమో దారి తెలియక ఆ గుళ్ళని అలా వదిలేశారు. కొంతమంది చూసేవాళ్ళకి దూరంగా చూసేవాళ్ళకి సొరంగాల్లా కనిపిస్తాయి అంతే. కానీ అందులో గుడి ఉంటుందని కొంతమంది అదే రిమైనింగ్స్ ఉంటాయని ఎవరికి తెలియదు అన్నమాట. సో దానివల్ల ఈ గుళ్ళు బతికిపోయినాయి. కానీ అది కూడా కాదండి, కొన్ని అయితే పెద్ద సొరంగాలను చూసి కొంతమంది వచ్చి డిస్ట్రాయ్ కూడా చేశారండి. మీకు ఆ ప్లేస్లకు లోపలికి వెళ్ళడానికి నార్మల్ కెమెరా అలౌడ్ కాదన్నమాట. నేను
నేను ఇంకోటి చెప్తున్నానండి, ఎవరిని డిస్రెస్పెక్ట్ చేసింది లేదు. అక్కడ గైడ్ని అడిగితే ఓకే నీ గోప్రో ఆన్ చేసుకుని వెళ్ళిపో, ఇంకా నువ్వు కెమెరా తీస్తున్నట్టు మాత్రం తీయొద్దు అని చెప్పాడండి. తన దగ్గర పర్మిషన్ తీసుకునే తీశాను. చూసారా పైకి ఎక్కడానికి ఇలాగ లోపల నుంచి ఎక్కాలి పైకి. గృహల్లో మాట. ఈ మెట్లు కొత్తగా చేశారు. ఇదివరకు ఈ మెట్లు ఉండే కాదు, ఏదో చిన్న గీతల్లా ఉండేమాట. ఆ గీతల లాంటి దాని మీద పైకి ఎక్కుంటూ రావాలి. ఎక్కుంటూ వస్తే కానీ పైకి వస్తే కానీ మనకి ఆ ప్లేస్ దొరకదు. అది పూజించుకోవడానికి ప్లేసులు ఇదిగోండి ఇక్కడికి వచ్చి పూజించుకోవాలన్నమాట. అంటే ఒక్క దేవుణ్ణి పూజించడానికి ఇంత కష్టపడేవాళ్ళన్నమాట వాళ్ళు. పైకి వచ్చి పూజించుకోవడాలు, దాక్కుని పూజించుకోవడాలు, మళ్ళీ రావడాలు. ఇది చూసారా, ఒక్క మనిషి రావడానికి వీలు ఉంటుందండి. ఒక మనిషి లోపల ఉన్నాడు అనుకోండి, మళ్ళీ అతను కిందకి వెళ్ళేదాకా అదిగోండి లోపల ఉన్న బుద్ధిజం అదే, కిందకి వెళ్ళేదాకా ఇంకోటి రావడానికి వీలు ఉండదు. ఎవరన్నా వస్తే ఆ టైంలో ఏం చేస్తారంటే గృహాలకు ఏంటంటే రాళ్ళు అడ్డంగా పెట్టేసేవారు. సో ఏంటంటే జనాలు పైకి రావడానికి అసలు అసంభవం అన్నమాట. ఇదిగోండి అక్కడ గృహం చూడండి, ఆ గృహలాగా ఒక రాయిని అడ్డంగా పెట్టేసేవారు. సో ఎవరికన్నా వచ్చాక అక్కడ దాకా వచ్చి ఇక్కడ దాకా ఉందరా, ఇక్కడ ఏం తవ్వలేదురా అని చెప్పేసి వెళ్ళిపోయేవారు అన్నమాట. సో ఇదివరకు రాజు ఇదిగోండి ఇలా బద్దలు కొట్టేసేవారు. చాలా వరకు విగ్రహాలను ఇలాగే బద్దలు కొట్టేశారు. ఈ విగ్రహం కూడా ఇక్కడ సంబంధించి ఇదిగోండి నాకు స్టాంప్ తీసుకున్నాను, ఇక్కడ నుంచి వెళ్తాయి. ఇదిగోని పక్కన కర్రలట్టుకొచ్చేది చూడండి, వాళ్ళు ఇలాగే కొట్టి బద్దలు కొట్టేశారు ఇదివరకు. ఎందుకంటే మాజు దొంగ ఆ టైంలో మాట. ఇంకా వాళ్ళే ఇక ప్రీస్టుల్ని వాళ్ళని ఇక్కడ వచ్చిన కల్చర్ని అంతా డిస్ట్రాయ్ చేస్తారు ఇక్కడ. కానీ ఆ తర్వాత కొన్నిగా మిగిలిన ఆనవాళ్ళను మాత్రం ఇప్పుడు కాపాడుకుంటున్నారన్నమాట. అది అంటే ఆ టైంలో ఏంటంటే ఒకేసారిగా కమ్యూనిస్ట్గా మారినప్పుడు కంట్రీలో అక్కడున్న వాళ్ళందరినీ ఇలాగే ఇబ్బంది పెట్టేవారండి. అక్కడ చూసారా వాళ్ళ రాత చూసారా, ఈ టిబెటియన్ రాత, అది వచ్చేసి సేమ్ టు సేమ్ మన సాంస్క్రిట్లో కొంచెం గలుస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో కూడా ఈ భాష కూడా సాంస్క్రిట్ నుంచి వచ్చిందని ఫీల్ అవుతారన్నమాట. ఫీల్ అవుతాం ఏంటండి బాబు, నిజమే అది. అదిగోండి ఎక్కడెక్కడో ఏయో కేవ్స్ మనం అయితే వెళ్ళలేం అన్నమాట. అన్ని చోట్లకైతే వెళ్ళలేం, కొన్ని చోట్లకి మాత్రం మనకి అలౌడ్ ఉంటుంది. ఆ ప్లేస్ని మాత్రం మనం వెళ్ళగలన్నమాట. చూసారే పక్క నుంచి ఎంత ఉన్నాయో. ఇంకా విగ్రహాలకి ఆ పైకి రావడానికి అసలు ఏమైనా చేశారండి వీళ్ళు. ఏంటంటే ఇప్పుడు ఆ గృహలోకి వెళ్ళారండి, ఆ గృహలో ఏంటంటే ఒక రాయిని చూసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన వాస్తు శాస్త్రం చూసుకుని ఆ గృహలో చేసేసుకుని అక్కడే ఉండిపోతారు. కొంతమంది మెడిటేషన్ చేస్తా ప్రాణాలు వదిలేస్తారు లోపల. ఇంకా గృహలానే ఉండిపోతుంది అంతే, అందులోనే వాళ్ళు ఉండిపోతారు అలా మాట. ఇక్కడ కొన్ని ఏరియాలో ఫోటోలు తీయకూడదని చెప్పారండి. దాని గురించి నేను డ్రోన్తో తీశాను సపరేట్గా. అవి మళ్ళీ వాళ్ళకి చూపించి వాళ్ళ చేత అప్రూవల్ తీసుకుని ఆ తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఆ డ్రోన్స్ గురించి. ఇదిగోండి ఇది మాత్రం ఆ టైంలో మీకు ఫోటోలు తీసాను చూడండి, ఆ టైంలో మాట. ఇంకో విషయం చూడండి, ఇక్కడ కింద పక్కన నాకు అదిగోండి ఒక స్తంభంలాగా చూసే ఎలా ఉందో, ఎంత అది అన్నీ అదే రకరకాల అవతారాలు అవి ఇవి ఎన్నో పెట్టారు. ఆ పైన ఉన్న చెక్కలు అవి కూడా ఓల్డ్ అండి. ఈ విగ్రహం మాత్రం ఇండియా నుంచి తీసుకొచ్చారంటే అండి బాబు, కింద కామెంట్లో పెట్టే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, ఇది నేను పక్కన అక్కడ ఉన్న గైడ్స్ని అడిగి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుని చెప్తున్నాను. ఈ విగ్రహాన్ని ఇండియా నుంచి తీసుకొచ్చారంట మంక్స్. అది ఇండియాకి సంబంధించిన విగ్రహం అన్నమాట. ఇది చూసారు, ఇదంతా పురాతన కాల టైం మాట. ఇక్కడ ఫోటోలు తీయకూడదని పెట్టారండి. నాకు చూడలేదు, అది చూడకుండా తీశాను. దానివల్ల ఆ తర్వాత వాళ్ళు నాకు చెప్పారు ఇంకా తీయకూడదు మీరు ఫోటోలు అంటే నేను వెంటనే ఆపేశానండి. మీ కింద ఫోటోలు చూపించాను చూడండి, కర్రలట్టు కొడుతున్నారు. ఇదిగోండి ఇక్కడే ఇదే ఆ విగ్రహం. కొట్టి అలా ఎరగొట్టేశారు అన్నమాట విగ్రహాలు. చూసారా దేవుడా, అసలు ఆ చెయ్య అన్నీ ఇరిగిపోయాను చూసారు. ఇప్పుడు వాళ్ళు అందే మీకు ఆ వీడియో మొత్తం తీసానండి, ఏమీ డిసప్పాయింట్ అవ్వకండి. నేను ఆ వీడియో తీసి అక్కడ ఉన్న వాళ్ళకి చూపించి అది అప్రూవల్ తీసుకుని ఆ తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానండి అది. ఎందుకంటే చాలా లాంగ్ వీడియో, నేను షోల్డర్ మీద పెట్టుకుని తీసాను మొత్తం వీడియో అంతా. సో అది మాట. ఇదిగోండి ఇది కూడా పురాతన టైంలో అన్నమాట, అంటే బాగా ప్రాచీన కాలం టైంలో అన్నమాట. ఇక్కడికి వచ్చి వీళ్ళ సమావేశాలు పెట్టుకునేవారంట. కానీ వాళ్ళు చూసారండి ఆ టైంలో ఎంత దారుణంగా ఉండేదో మీరే అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆ టైంలో వాళ్ళ స్కాలర్స్ని వాళ్ళని చంపేయమని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది అన్నమాట. అదిగోండి ఇది చూసారా, ఎక్కడ పడితే అక్కడ. ఆ టైంలో డబ్బున్న వాళ్ళు స్కాలర్స్ అంటే చదువుకున్న వాళ్ళు, వాళ్ళిద్దరూ దేశానికి మంచిది కాదు అని చెప్పేసి ఆ టైంలో ఉన్న చైర్మన్ అన్నమాట, తను ఆర్డర్స్ ఇచ్చాడు. నేను అతని పేరు చెప్పను, మీ అందరికీ తెలిసిందే. అయితే తన ఆర్డర్స్ ఇవ్వడం వల్ల ఇలాగ మొత్తం అన్ని ధ్వంసం చేస్తారన్నమాట మొత్తానికి. ఇంకా ఆ కేవ్ చూసిన తర్వాత అటు నుంచి నడుచుకుంటూ ఎదరికి వెళ్తాయండి కొంచెం దూరం మాట. కొంచెం దూరంలో మనకి కావలసిన వెరీ వెరీ ప్రాచీనమైన ఒక శాస్త్రమా ఏంటో అది కరెక్ట్గా తిరగట్లేదు, శాక్త్రం ఉంటుందండి.
అంటే ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. ఆ ప్లేస్ ఏంటంటే ఇది ఇది బుద్ధుడి నుంచి ఒక శిష్యుడు అయితే డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్న శిష్యుడు వచ్చిన ప్లేస్ అన్నమాట అది. అక్కడి నుంచి చాలా ఇక్కడ తా오యిజం అనేది ఈ ఏరియా నుంచి బాగా ప్రసిద్ధి మాట. ఇక్కడ నుంచి చాలా ప్రసిద్ధి. సో ఇక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే మనం నేచర్ నుంచి వచ్చాం, సో ఆ తర్వాత మనం నేచర్లోనే కలిసిపోవాలి, మనం నేచర్ నుంచి తీసుకున్నదే నేచర్లోకి ఇచ్చేయాలి. అవి ఉండొచ్చు. అందులో అయితే కరెక్ట్గా చెప్తున్నారండి టూమ్ అండి, అదే సమాధి అని చెప్పాలి. ఇక్కడ ఉన్నాయి చూస్తే ఇవి కూడా ఆట అయిపోయారండి. కాకపోతే ఇదేంటంటే ఇది కూడా సమాధులే, కాకపోతే ఇవి చుట్టుపక్కల ఉన్నాయి చూడండి రోల్స్ లాగా, వాడిని తిప్పాలన్నమాట. అన్ని తిప్పుకుంటా వెళ్తే మన ఒక వాయిస్ వస్తుంది. అంటే మనకి ఉంటుంది చూడండి ఓం అలాగ ఒక రకమైన వాయిస్ వస్తుంది అన్నమాట. అంటే మంత్రాలన్నీ వాయిస్తూనే ఉంటుంది కదా, ఇది ఒక్కొక్క ఫ్రీక్వెన్సీతో తిరుగుతాయి అన్నమాట. ఇది తిరిగినప్పుడల్లా ఆ మంత్రం వస్తుంది అన్నమాట. అంటే మనం ఆ మంత్రం చదివిన ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. అది రావడం వల్ల ఏంటంటే చాలా మంచిది అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. కానీ మీరు ఒకటి గమనించారో లేదో, ఇక్కడ స్తూపాలన్నీ ఇండియాకి సంబంధించిన లాగా ఉంటాయి, కల్చర్ అలాగే ఉంటుంది. అదిగోండి ఎదురుకుండా కనిపిస్తుందో అదే మెయిన్ టెంపుల్. ఒక్కసారి డ్రోన్ ఎగరేసి చూద్దాం. నాకైతే కొంతమంది ఫ్రెండ్స్ అయిపోయారండి ఇక్కడ చాలామంది. ఎందుకంటే ఈ ఏరియాలో చైనాలో ఎక్కడ ఉంటుంది కానీ ఈ ఏరియాలో మాత్రం ఇండియన్స్ ఉన్న రెస్పెక్ట్ ఉంటుందండి. అబ్బో నా భూతే నా భవిష్యత్ అంత బాగుంటుంది అన్నమాట. సో మీకు ఈ డ్రోన్ ఏరియాలతో చూపిస్తాను. ఇక్కడ మేము ఉన్న ఏరియా మొత్తం అంతా ఇదిగోండి డ్రోన్ వ్యూ. చుట్టుపక్కల అంతా ప్రశాంతమైన వాతావరణం అండి. అదిగోండి అక్కడ చూడండి గోల్డెన్ టెంపుల్ లాగా ఒకటి కూడా ఉంది. అది నిజంగా గోల్డ్ కాదండి, జస్ట్ వాళ్ళ పూత మాత్రమే. ఇదిగోండి ఇది మనం వెళ్ళాల్సిన మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇది మాట. ఈ టెంపుల్ని చాలా కష్టపడి దాచుకున్నారన్నమాట. వాళ్ళు ఏం చెప్పారంటే ఎదురుకుండా ఒక స్టోన్ పెట్టేశారంట. ఈ టెంపుల్కి ఎదురుకుండా స్టోన్ పెట్టేసి ఎవరికి కనిపించకుండా దాచుకున్నారంట. అందువల్ల ఈ టెంపుల్ మాత్రం బతికి బయటపడింది. లేదంటే ఆ టెంపుల్ కూడా ఉండేది కాదండి. అంత చాలా కష్టపడి దాచుకున్నారు ఆ టైంలో. ఇంకా ఈ వెనకాల చూస్తే మనం ఇందాడ వచ్చిన టెంపుల్ మాట. చాలా ప్రకృతి అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలా చల్లని క్లైమేట్ మస్తుంది. ఇదిగోండి నేను అక్కడ ఉన్నాను. వెనకాల చూసారు ఒక రోడ్డు. అసలు చుట్టుపక్కల ఏమి ఉండవండి. ఇలాంటి ఏరియాలకు వచ్చి ఇలాంటి ప్లేసుల్లో కట్టడం వల్ల మాత్రమే ఆ టెంపుల్స్ ఉన్నాయండి. ఇంకా షావులిన్ టెంపుల్ మీరు అనుకోవచ్చు చాలా మందికి బాగా ఫేమస్ అయిన టెంపుల్ షావులిన్ టెంపుల్ మీకు చెప్తున్నానండి 17 సార్లు డిస్ట్రాయ్ అయిందండి. 17 సార్లు డిస్ట్రాయ్ అయింది. 17 సార్లు మళ్ళీ కట్టారన్నమాట. సో షావులిన్ టెంపుల్లో చాలా వరకు మనకు కనిపించేవన్నీ రీకన్స్ట్రక్టెడ్ అనమాట. అవి ఒరిజినల్ కాదండి. కొన్ని మాత్రం ఉంటాయి ఒరిజినల్, కానీ మిగతావన్నీ ఒరిజినల్ కాదు. కానీ వాళ్ళు డిస్ట్రాయ్ చేయలేనిది ఒకటే దాము టోమ్ అన్నమాట. అంటే అదే బోధి ధర్మం ఒక సమాధి మాత్రం వాళ్ళు డిస్ట్రాయ్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన ఉన్న ప్లేస్ అలాంటిది అన్నమాట. అంత పైనకి వెళ్ళలేక వాళ్ళు వదిలేశారన్నమాట. అంతే. చూసారా పైన ఉన్నాయి చూడండి సర్కిల్స్ కింద, ఆ ఎన్ని సర్కిల్స్ ఉంటే అందులో ఉన్న అతను అంత ఫేమస్ అన్నమాట. అదిగోండి ఇక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాట, వాళ్ళ కొడుకు మాట. వీళ్ళ పాప నాకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు వీళ్ళు నాకు. అదిగోండి వాళ్ళ అమ్మ కొడుకు 3 జనరేషన్స్ మొత్తం అందరూ నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇక్కడ ప్లేస్ని అంతా వాళ్ళు లోకల్ పీపుల్ మాట. దాంతోపాటు గైడ్గా కూడా ఆవిడ వర్క్ చేస్తుంది. కానీ తను చాలా రిచ్ మాట. మామూలుగా వచ్చి సరదాగా పనిచేస్తుంది అన్నమాట. అంతే. తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ మీకు చెప్తున్నానండి. అవి చూసారా కొన్ని స్తూపాలకి అసలు వెళ్ళడానికి పైకి దారి కూడా లేదు. మీరు చూస్తారేమో లోపల ఎలాగెళ్ళారా పైకి అని చెప్పేసి. లోపల ఉంటుందండి దారి. వామ్మో మామూలుగా కదా అసలు దారి వచ్చేసి. చూడండి అసలు ఏమైనా ఉందా, ఎంత పెద్ద ప్లేస్ అసలు. ఇలాంటి ప్లేసులు రావడం నిజంగా మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఇవి మనకి మ్యాపుల్లో కనిపించవండి. ఈ లోకల్లో ఉన్న ఓన్లీ మాత్రం అడిగితే మాత్రమే దొరుకుతుంది. తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా వెళ్ళాలి అని చెప్పేసి తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను తన ఫాలో అవుతా వెళ్ళానమాట. అది మ్యాటర్. లేదంటే అమ్మో వల్ల కాదు. చూసారా అదిగోండి ఫోటోలు తీసుకుంటూ వెళ్తుంది. ఈ లోపల చూసారా ఇంకా ఇవి ఒకదాంతో వదలదు. ఇంకో విషయం ఏంటంటే ఇదిగో వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా తర్వాత ఇదిగోండి ఈ విగ్రహం కూడా, ఇది కూడా చాలా పురాతన కాల విగ్రహం. దాన్ని ముట్టుకోకూడదండి, అది ముఖ్య ఉద్దేశం. దాన్ని ముట్టుకోకూడదు. ఇదిగోండి ఇంకా పైకి ఎక్కుతున్నాం చూడండి. అలా మెట్ల నుంచి ఎక్కుతా ఎక్కాలన్నమాట. చాలా కష్టం అండి. అసలు మామూలుగా వచ్చే వాళ్ళకి అర్థం కాదు ఇది ఎటు వెళ్తున్నారా అని చెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే మనకి కనిపించేది ఇదంతా
కొండ పైన ఉందండి. దీని లోపల యాక్చువల్లీ 2 లేయర్లు కింద ఉన్నాయంట. అది చూసారా, పైన ఒక మూసారు, ఒక ఏమంటారు, ఒక తలుపులాగా అన్నీ. ఇక కింద కూడా 2-3 లేయర్లు ఉన్నాయంట. వాటిని తవ్వి తీద్దామంటేనే కుదరట్లేదంట, ఎందుకంటే మెల్లగా తీయాలి. సో అదిగోండి కింద చూసారా, కింద మీకు కనిపిస్తుంది లేయర్. నేను ట్రై చేస్తాను చూపించడానికి. అదిగోండి కింద లేయర్స్. సో ఆ కింద ఆల్మోస్ట్ 2-3 లేయర్స్ కింద ఉన్నాయంట. సో ఆ 2-3 లేయర్స్ ఇది కవర్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం తీయాలి, వాళ్ళు తీయాలన్నమాట. ఇంకా ఇది వచ్చేసి గుడి మాట, గర్భగుడి అని చెప్పాలి. పైకెక్కిన తర్వాత ఇక్కడ దాకా అయితే నార్మల్ మనుషులు రాగలరు. ఇక్కడ నుంచి ట్విస్ట్లు మాట, ట్విస్ట్ ఆఫ్ ద టేల్, ఒకదాంతో ఎటు వెళ్తాం కూడా అర్థం కాదు మనకి. అంటే అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి మనకి. కానీ ఒక్కసారి మిస్ అయ్యామంటే ఆ చుట్టుపక్కల బొంగరంలా తిరుగుతూనే ఉంటాం. పాపం దాని చూడండి అలసిపోయింది. ఇందా నుంచి చూపిస్తా అలసిపోయింది మొత్తానికి. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక గుడి. అయితే ఇదిలో మాత్రం చేతిలో ఉన్న ఫోన్ కెమెరాతో మాత్రం తీయొద్దు అన్నారు. సో అది చేతిలో ఉన్న కెమెరాతో మాత్రం తీయలేదు. అబ్బా ఏం ఎక్కుతున్నామండి ఆ పై గుడి ఎక్కడానికి. వామ్మో, ఇప్పుడు దాకా ఒక 400 to 600 మెట్లు ఎక్కేసి ఉంటామండి. ఇంకా ఎక్కుతానే ఉన్నాం, అది ఇంకా రాలేదు. అది మామూలు దూరంగా. అయ్యా బాబోయ్, నిజంగా అండి పులుసు కారిపోతుంది చెప్పాలంటే. అదిగోండి నా గోప్రో పక్కన చూసారా, దాంతో నేను తీసిన వీడియోస్ ఉంటాయండి ఇక్కడ నుంచి. ఎందుకంటే కొన్ని వీడియోస్ మనం తీయకూడదు, ఈ ఫోన్ కెమెరాతో తీయకూడదు, గోప్రోతో తీయొచ్చండి. మరి ఆ లాజిక్ ఏంటో నాకు తెలియదు, కానీ అది తీసాను అలాగా. చూసారా, ఎవరికన్నా ఇది ఎందుకు ఫోటోలు తీయకూడదు అనే కారణం ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ నాకు చెప్పండి. ఎందుకంటే నాకు తెలియలేదు, అందుగురించి చెప్తున్నాను. వీళ్ళు చెప్పింది ఏంటంటే డాన్సింగ్ దేవుడు ఫ్రమ్ ఇండియా అన్నారు. నటరాజే అయి ఉంటారని నా ఉద్దేశం. మరి మీకేమనిపించిందో చెప్పండి నాకు కింద. చూసారా, ఇంకా బుద్ధుడి కార్నేషన్స్ అంట, బుద్ధుడి అవతారాలంట. నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ కాకండో, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి హైలైట్స్ అన్నీ ఉంటాయండి. నేను నా కెమెరాతో తీసిన, ఇదిగోండి మీరు చూడబోయే వీడియో నేను నా గోప్రోతో తీసిన వీడియో అన్నమాట. ఇక్కడ మామూలుగా కెమెరాను బట్టి తీయడానికి కూడా లేదులేండి, చాలా కష్టపడి కింద గృహంలోంచి నడవాలన్నమాట. సో నెక్స్ట్ వీడియో అయితే మిస్ కాకండి. మొత్తం గోప్రోతో తీసిన వీడియో అన్నమాట. ఒక పెద్ద అడ్వెంచర్లా ఉంటుంది, ఎందుకంటే ఆ గుడిలోకి వెళ్ళడం మామూలు విషయం కాదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటిల్ నెక్స్ట్ వీడియో, మీ రాజేష్. జై హింద్.